నా పేరు రాజేష్ కుమార్. ఈరోజు మీర్పేట హెచ్పి కాలనీ 4th డివిజన్లో అల్ఫా బ్రిడ్జ్ కన్సల్టెన్సీ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా బండారు లక్ష్మారెడ్డి వచ్చి షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. తనతో పాటు లోకల్ కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ అల్ఫా బ్రిడ్జ్ కన్సల్టెన్సీ అనేది ఓవర్సీస్ కన్సల్టెన్సీ, వీసా అప్లికేషన్ కానీ, అదేవిధంగా స్టడీస్ కానీ, స్టూడెంట్స్కి ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, స్టడీస్ కానీ, మరియు అడ్మిషన్స్ కానీ చేయడం జరుగుతుంది. ఈసీఎల్ నుంచి తార్నాక దాకా ఓవర్సీస్ కన్సల్టెన్సీ లేదని భావించి ఇది కొత్తగా పెట్టడం జరిగింది. ఇది విద్యార్థుల అందుబాటులో, అది కూడా మన ఈసీఎల్ తార్నాకలో చాలా వితిన్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇది యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ దేశాల్లో పంపించడం జరుగుతుంది. యూఎస్లో జాబ్ కోసం జాబ్ వీసా ఉన్నారా, ఇప్పుడు స్టడీ వీసా వెళ్ళి జాబ్ కోసం ట్రై చేస్తారా, వాళ్ళు వితిన్ 6 months లోపల జాబ్ క్యాంపస్ సెలెక్షన్ కాకుండా పార్ట్ టైం బయట చేయడం వల్ల వాళ్ళకి బాగాలేదు. స్టడీస్ వల్ల యూఎస్లో ప్రాబ్లం ఏం లేదండి. ఇది మాది యూనివర్సిటీ టైప్. మా తమ్ముడు ఇప్పుడు యూకేలో ఉంటున్నారు. వాళ్ళ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా అన్ని స్టడీ పర్పస్, ఎంఎస్ స్టడీస్, బీటెక్. అంటే ఇక్కడ కోర్స్ ప్రిపరేషన్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఒకసారి అప్రోచ్ అయితే ఐలెట్స్ కానీ, జిఆర్ఈ కానీ, టోఫల్ కానీ ఎట్లా ప్రిపేర్ చేయాలో మేమే ప్లాన్ చేసి మేము వాళ్ళని చూడడం జరుగుతుంది. స్టూడెంట్ రావాల్సి వస్తుంది, లేకపోతే ఆన్లైన్ ఓకే అన్నా కూడా, జూమ్ మీటింగ్లో కూడా ఓకే అన్నా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్లా ఒక 10 days లోపల ప్రారంభం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ కాబట్టి జూన్లో ఒక సెక్షన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ డిసెంబర్లో ఒకటి అడ్మిషన్స్ ఓపెన్ అవుతుంది, యూకే కానీ యూఎస్లో కానీ. ఈ 1 year లోపల వితిన్ లేలే అన్నా కూడా 50 to 100 members అని చెప్పి మేము ట్రై చేస్తున్నామండి. కంపల్సరీ అట్లేం లేదు. స్టడీ పర్పస్ అంటే విలేజ్ కానీ, రూరల్ కానీ, అర్బన్ కానీ కూడా స్టడీ పర్పస్ కాబట్టి మేము మా స్వయ కృషిగా ఎంత కోషిష్ చేయాలో అంత కోషిష్ చేసి పంపించడం జరుగుతుంది అండి. నా పేరు వచ్చి శ్రవణ్ కుమార్. నేను వచ్చేసి కీర్తిశేషలో జలగం వెంకటేష్ గారు ఒక మన్మన్ అండి. మా బ్రదర్ ఇతను ఆల్రెడీ రీసెంట్గా 4 to 5 months బ్యాక్ అతను చనిపోయారు. సో మా కృషి ఏంటంటే అతను ఉన్నప్పటి నుంచి ఏదన్నా పిల్లలకి ఏమైనా చేద్దాము అని చెప్పేసి, మనదంటూ ఒకటి ఉండాలా, మన నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి అతనిది ఒక కోరిక. సో మేము వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసాము. మా బ్రదర్ వచ్చేసి యూకేలో ఉంటాడండి. అక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇక్కడ స్టార్ట్ చేశారు. సేమ్ ఆల్ఫా ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని అక్కడ ఒకటి ఉంది. అతను స్ఫూర్తి సహకారంతో మేము ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. సో దీనికి వచ్చేసి మన ముఖ్య అతిథిగా బండారు లక్ష్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ జరిపోతు ప్రభుదాస్ గారు, ఎక్స్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి 11 గంటలకు కూడా ఈటెల రాజేందర్ కూడా రావడం జరుగుతుంది, ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు. సో అన్నకు కూడా కొద్దిగా మీటింగ్ ఉండి అసెంబ్లీ సెక్షన్స్ నుండి వెళ్ళిపోయాడు. అసలు ఏంటంటే స్టూడెంట్కి ఇప్పుడు వెళ్దామని ఆకాంక్ష ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే సరి అయిన గైడెన్స్ ఉండదు. వాళ్ళకి అమౌంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ప్రాపర్గా ఎవరిని అప్రోచ్ కావాలా అని వాళ్ళకి గైడెన్స్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ని బ్రీఫ్గా స్టడీ చేసి అతనికి ఏదైతే సెట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంది అని మేము టోటల్గా స్టూడెంట్ని బ్రీఫ్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి, సో మేము అతను ఎక్కడ పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అక్కడ అతనికి ఉన్న ఆలోచన ఉంటుంది. సో గైడెన్స్ ఉండదు. సో గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళ సహకారంతో మేము పంపిస్తామండి. ఇప్పుడు మేము అక్కడ మాకు టచ్అప్స్ ఉన్న అకామిడేషన్ ఇస్తామండి. సో అక్కడ స్టార్టింగ్ 15 to 20 days అతను ఎవరు వెళ్ళినా కానీ, ఈవెన్ మనం వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. సో మేము అక్కడి నుంచి కొన్ని పీపుల్ని టైఅప్ చేస్తాము. ఒక 15 to 20 days సెట్ అయిన తర్వాత, అతను కాలేజ్ వెళ్ళిన తర్వాత, సో అక్కడి నుంచి మేము కాంటాక్ట్ ఉంది కూడా, ఎట్లా ఉంది మేము పంపించింది ఎలా ఉంది అని చెప్పేసి టచ్లో కూడా ఉంటాం. ఈవెన్ ముందు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా నుంచి అయితే గైడెన్స్ ఉంటుందండి. ఎంఎస్ స్టడీ పర్పస్, ఎంఎస్ వాళ్ళకు కూడా ఉందండి. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఏంది, అసలు వాళ్ళ స్టడీ పర్పస్ బ్రీఫ్గా పర్సంటేజ్ ఏంది, క్యాపబుల్లా కాదా మాట్లాడి పంపించగలుగుతాం. అయితే ఇప్పటిగా మీరు ఇంతకుముందు మన బ్యాంక్ రాజు గారు వచ్చారు, మన ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ మేనేజర్ కూడా వచ్చాడు, అతను కూడా పిలుపుడం జరిగింది. సో అతని గైడెన్స్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని, లోన్స్, మార్టిగేజ్ లోన్స్ చేసుకొని ఆ ప్రాసెస్తో బ్యాంకింగ్ చెప్తామండి. బ్యాంకింగ్ నా నుంచి ఒకటే అండి. ఇప్పుడు ఏంటంటే విద్యార్థులకి అక్కడికి వెళ్ళి మంచిగా సెట్ అయ్యి ఇక్కడ ఎన్నో అన్న కష్టాలు పడతారు. సో ప్రాపర్ గైడెన్స్ లేక ఇక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత సెట్ అయ్యి మా పేరు చెప్పుకుంటే చాలండి.
కన్సల్టెన్సీ త్రూ వచ్చినాము, వాళ్ళ రిఫరెన్స్ వచ్చినాము అలా చెప్పుకుంటే చాలండి.